ముఖ్యంగా తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఈ రామాయణము అనేది చరిత్ర, ఇది పుట్టిన పురాణము కాదు, ఇది జరిగినటువంటి ఒక చరిత్ర అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నటువంటి విషయం. అంతమంది దేవుడిగా విశ్వసిస్తున్న రాముడిని నేను నమ్ముతున్నాను అని చెప్పడం ఎంతవరకు సమంజసము, ఒక ముస్లింగా మీకు సమంజసమా అని చెప్పేసి ఒక ప్రశ్న రావచ్చు. ఇది కొంతమంది ముస్లింలు కూడా విధంగా ప్రశ్నించవచ్చు. ఉన్నతమైన వ్యక్తిగా నేను రాముల వారిని గౌరవించడము, ప్రేమించడము, నమ్మడం అనేది జరుగుతుంది. ఇస్లామిక్ స్కాలర్, మోటివేషనల్ స్పీకర్, సోషల్ మీడియాలో ఏకంగా 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ కలిగి లక్షలాది మందిని చేతనపరుస్తున్న బ్రదర్ షఫీ లాంటి వ్యక్తి నుండి ఇలాంటి స్ఫూర్తిదాయక మాటలు రావడం అద్భుతమే కాదు, ఆశ్చర్యం కూడా. ఎందుకంటే ఎంత మోటివేషనల్ స్పీకర్ అయినప్పటికీ టీవీ డిబేట్లలో ఎప్పుడు తన మతానికి పెద్దపీట వేస్తూ మాట్లాడే ఈయన నుండి ఇలాంటి గొప్ప మాటలు రావడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే తన మతంలో అల్లా కంటే ఎవరు గొప్పవారు కాదు అని భావిస్తుంటారు కాబట్టి వేరే మతాన్ని, వేరే దైవాన్ని కూడా పొగడడం మనం చూడం. ఎందుకంటే వారి మతంలో దేవుని విషయంలో అంతటి ఖచ్చితమైన పద్ధతులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్రదర్ షఫీ నేను రాముడిని నమ్ముతాను, రామాయణం నిజంగా జరిగింది అనడం ఎనికి సంకేతం? ఇది చిన్న విషయమేమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మతంలోని వారి నుండే ఆయనకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం ఆయనకు కూడా తెలియదు కాదు. అయినా కూడా ఆయన ఇంత ధైర్యం చేసి మాట్లాడటం చూస్తే ఇది ఖచ్చితంగా తనను తాను మార్చుకొని ఇక మీదట తాను ఒక మతానికే కాదు, మతానికి అతీతంగా మనం ఎదగాలి అనే సానుకూల దృక్పథాన్ని ప్రపంచానికి చాటాలి అని ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చి ఉంటారు అని భావించవచ్చు. నేను గుడ్డుగా చెప్పడం లేదు, నేను చరిత్రను పరిశోధించి చెబుతున్నాను. రామాయణం నిజంగా జరిగింది అని ఆయన వల్ల గుద్ది చెప్పడమే కాదు, ఏకంగా ఆయన ఫేస్బుక్, యూట్యూబ్ మరియు ఇతర టీవీ డిబేట్లలో కూడా ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం వెనక అసలు ఏమి జరిగి ఉంటుంది అని ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా ఇది ఆయన ఆత్మ పరిశీలన నుండి వచ్చిన ఒక గొప్ప మార్పు అని చెప్పవచ్చు. మనకు ఈ దేశం ఎన్నో ఇచ్చింది, ఎన్నో హక్కులు కల్పించింది, ఎన్నో అవకాశాలు కల్పించింది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అన్ని మతాల వారు ఇక్కడ స్వేచ్ఛగా బ్రతకవచ్చు. అంతటి గొప్ప అవకాశం మన భారతదేశం కల్పిస్తుంది. అందువల్ల ఇంతటి గొప్ప దేశానికి వెన్నెముకైన హైందవ ధర్మానికి బాసటగా నిలవాలి అని ఆయన భావించి ఉండవచ్చు. ఆయన ఇప్పుడు తన ఇస్లాం మతంలో ఉండవచ్చు, కానీ వారి పూర్వీకులు హిందువులే కదా. వారే కాదు, ఇప్పుడు మన దేశంలో అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింలందరూ కూడా ఒకప్పటి హిందువులు పుట్టిన వాళ్లే కదా. అసలు మొఘలు, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకపోయి ఉంటే ఖచ్చితంగా అందరూ మన హిందూ ధర్మంలో ఉండేవాళ్లే కదా. మనం ఏ మతంలో పుట్టాలి అన్న దానికి చాయిస్ ఎవరికి ఉండదు. ఈ విధంగా బ్రదర్ షఫీ ఇస్లాంలో పుట్టి ఉండవచ్చు, కానీ మనం మాత్రం ఆయనని హిందువుగానే పరిగణించాలేమో. ఎందుకంటే హిందూ మతాన్ని స్వీకరించడానికి క్రిస్టియన్ మతం లాగా బాప్టిజం లాంటి క్రతువులు, తెల్లబట్టలు వేసుకోవడాలు ఇలాంటివి ఏవి ఇక్కడ ఉండవు. జస్ట్ మన మౌలిక ధర్మాలను ఆచరిస్తే చాలు. అంటే ఇంట్లో ఉంటే తన మీద ఆధారపడిన వాళ్ళని బాగా చూసుకోవడం, ఇతరుల జోలికి పోకుండా తన వృత్తిని, వ్యాపారాన్ని చేసుకోవడం చేస్తే వారందరూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవాళ్లే అని అర్థం. అంటే ఇంట్లో ఉంటే గృహస్థ ధర్మం, ఇంటి బయట వృత్తి ధర్మం అంతే. అంటే ఇక్కడ ఎలాంటి నియమాలు ఉండవు. అంటే నిత్యం గుడికి వెళ్ళాలి, పూజలు చేయాలి అనే నియమాలు ఏవీ లేవు. నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తే చాలు, నువ్వు ఎలా అయినా ఉండవచ్చు. ఇక్కడ పనే దైవం, ప్రతి మనిషిలో దైవం. ఇక ప్రత్యేకంగా దేవుడి కోసం ఎక్కడికి పోవనవసరం లేదు, వెతకనవసరం లేదు. నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలు. ఎందుకంటే నీలోనే దైవం ఉంటుంది కాబట్టి. కులాలకు, మతాలకు అతీతంగా నిత్యం 2 పేర్లు ఎప్పుడు మనం జపిస్తుంటాం. అవి అబ్దుల్ కలాం మరియు స్వామి వివేకానంద. ఎందుకంటే వారు దేశానికి చేసిన సేవ అటువంటిది. ఈ లిస్టులో ఇప్పుడు బ్రదర్ షఫీ కూడా చేరే అవకాశం ఉంది. ఎందుకంటే కులాలకు, మతాలకు అతీతంగా మనుషుల కంటే దేశమే గొప్ప అని దేశ సేవకే అంకితం అయిన మహాపురుషులను మనం ఎల్లప్పుడూ హృదయంలో పెట్టుకుని నిత్యం పూజించుకుంటాం. ఆ విధంగా బ్రదర్ షఫీని కూడా మనం ఇప్పుడు తలుచుకోవాలని మన ఆకాంక్ష. అలా ఆయన మారితే ఆయనకి భవిష్యత్తులో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చే అవకాశం ఉందేమో. జై హింద్.